మరో కేసు ఇదేంది మాగుంట శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఎంపీ ఆయన నాలెడ్జ్ తెలియకోకుండా ఎవరో మైనింగ్ పర్మిషన్ తీసుకున్నారట, ఇల్లీగల్గా మైన్ చేశారంట, ఫోర్జరీ సంతకాలట. ఆ కేసు ఎప్పుడు పెట్టినాము? మా ప్రభుత్వ హయాంలో మేము బుక్ చేసిన కేసు. అంటే మా ఎంపీ అప్పట్లో మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయనకు తెలియకుండా ఎవడో ఫోర్జరీ సంతకాలు పెట్టి ఇల్లీగల్ మైనింగ్ ఏదో తీసుకొని దాంట్లో ఇల్లీగల్ మైనింగ్ చేశాడని ఒక చిన్న ఇన్సిడెంట్, దాంట్లో గ్రావెల్ ఏదో తోవినాడని చెప్పి చిన్న ఇన్సిడెంట్, దాని మీద మేమే ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం. మా ఎంపీ సంతకం దొంగ సంతకం చేసినాడు అని చెప్పి మేమే పెట్టించినాం. దాంట్లో మళ్ళీ విజిలెన్స్ ఎంక్వైరీ, ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో విజిలెన్స్ వాళ్ళు క్లియర్ కట్గా దీంట్లో చవ్వా చంద్రబాబు నాయుడు, ఆయన పేరు కూడా చవ్వా చంద్రబాబు నాయుడు, ఆ ఫోర్జరీ చేసినాడు కూడా, who paid the initial amount through 5 demand drafts as a purchaser అని రాసినాడు. అంటే ఈ చవ్వా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన మీద కేసు పెట్టలే. ఈయన మీద కేసు పెట్టకుండా ఈ కేసులో కూడా కాకాని గోవర్ధనని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం, సాక్షులు ఎవడనంటే చవ్వా చంద్రబాబు నాయుడు అనేవాడు సాక్షి అంట. అంటే తెలుగుదేశం వాడు సాక్ష్యం, తెలుగుదేశం వాడు సాక్ష్యం ఇవ్వడం ఏంది? ఆయన మీద కేసు పెట్టుకోకుండా ఆయన సాక్ష్యం తీసుకొని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు పెట్టడం ఏంది? ఎంతటి దారుణంగా జరుగుతూ ఉందో ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా. ఆయన ఇల్లు 100 కోట్ల రాజభవనం అని చెప్పి అని ఇంకొకటి, ఇల్లీగల్గా ఆయన సంపాదించిన ఆస్తిలో 100 కోట్ల రాజభవనం పెట్టాడని అని ఇంకొకటి. ఇందులో సాక్షాత్తు వాళ్ళు విజిలెన్స్ రిపోర్టు వీళ్ళంతకి వీళ్ళే లెక్క కట్టినారు. ఏమని? అపాన్ examining the material evidence, the government assessed value of the 120 ankanams is 1.42 crores. The estimated construction value of the house is approximately 5 to 6 crores. And వీళ్ళ లెక్కల ప్రకారం 6-7 కోట్లు దాటినప్పుడు ఇక్కడ 100 కోట్లు అని చెప్పి ఆయన మీద ఇంకొక తప్పుడు ఆరోపణలు చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా.